వరి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులతో కొనుగోలు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంట కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లారీల కొరత లేదని, ప్రతి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలింపు నిమిత్తం లారీలను కేటాయించామని తెలిపారు. ధాన్యం తరలించడానికి వాహనాల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. గతంలో 2 లారీ ఏజెన్సీలు ఉండేవని, కానీ ప్రజాప్రభుత్వంలో వాటిని 5 ఏజెన్సీలకు అప్పగించి లారీల ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం కనీస వసతులు కల్పించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని సెంటర్లలో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి, మాజీ సర్పంచ్ తర్రె మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, గడ్డం శ్రీనివాస్, తర్రెలింగం, సనుగుల గంగాధర్, గడ్డం స్వామి, ఎర్రం రాజలింగం, దయ్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. సెంటర్లలో సెంట్రల్ తేడా ఉంటుంది. పెద్ద సెంటర్ ఉంటుంది, చిన్న సెంటర్ కు ఒకటే లారీ ఇస్తున్నారు సార్. పెద్ద సెంటర్ లో మన రుద్రంగి లాంటి వాటికి 2 ఇస్తున్నారు. అలాంటి 2 లారీలు ఉన్నప్పుడు అక్కడ అన్లోడింగ్ చేసి